లోక్సభ ఎన్నికల్లో పొత్తుల కోసం కమిటీని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా 5 సభ్యులకు ఇందులో చోటు కల్పించింది. మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలలో ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకునే అంశంపై ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ఏదైతే నేషనల్ అలయన్స్ కమిటీ దాని పేరు పెట్టింది. సో అందులో 5కి స్థానం కల్పించింది. అందులో మాజీ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, భూపేష్ బేగల్, ముకుల్ వాస్నిక్, సల్మాన్ ఖుర్షిద్, మోహన్ ప్రకాష్ వీళ్ళంతా సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కొంతమంది ఇందులో గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేశారు. సో వీళ్ళంతా ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలి, ఆ పొత్తులు వల్ల సీట్ల సర్దుబాటు ఎంతవరకు ఉంటుంది అనే అంశాలపై వీళ్ళంతా కసరత్తు చేయబోతున్నారు. వీళ్ళంతా దేశవ్యాప్తంగా ఉన్న ఆయా ప్రాంతీయ పార్టీలతో పాటు కొన్ని జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. వాటితో కలిపి ఒక అలయన్స్ ని క్రియేట్ చేసేందుకు ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఇండియా కూటమి ఏర్పడింది. సో ఇండియా కూటమిలో ఏర్పడిన తర్వాత ఇండియా కూటమిలో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కలుపుకొని దేశవ్యాప్తంగా ఏ ప్రాంతాలలో ఆయా పార్టీలకు సీట్ల సర్దుబాటు జరపాలి అనే అంశాలపై కూడా ఇండియా కూటమిలో భాగంగా చర్చించింది. అంతకు ముందే ఇప్పుడు అలయన్స్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ అలయన్స్ కమిటీ పార్టీలతో ఏదైతే పొత్తుల వ్యవహారంపై వీళ్ళు ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇండియా కూటమి అయితే సపరేట్, ఇది అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీ వేసుకున్న కమిటీ. ఈ కమిటీ ఒక ఫైనల్ రిపోర్టు 1 నెల రోజుల పాటు సమయం ఇచ్చారు. ఈ 1 నెల రోజుల సమయంలో వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసుకొని అది ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గేకి ఇస్తారు. దాని తర్వాత ఆ నిర్ణయాన్ని బట్టి ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన ఆయా పార్టీలకు ఆయా సీట్ల సర్దుబాటు అంశం కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొదటగా ఈ నిర్ణయానికి ముందు ఈ నేషనల్ అలయన్స్ కమిటీ ప్రధానంగా ఏ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటే బాగుంటుందనే దానిపైన ఒక దేశవ్యాప్తంగా వీళ్ళంతా చర్చలు జరిపిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.